ఒక భర్త తన భార్య ఆరాధనకి వెళ్ళకూడదని బయలుదేరే టైంలో కేజీ రొయ్యలు, కేజీ చేపలు, కేజీ మాంసం తీసుకొచ్చి ఇది వండి చర్చికెళ్ళు అన్నాడు. ఇదేంటండి, నేను కావాలంటే వచ్చాక వండుతాను, ఇది నా ప్రభువుని ఆరాధించేదేను అంటే మీకు చర్చిలో ఇదే చెప్తున్నారా అని మాట పెరిగింది. వాదించుకున్నారు. జుట్టు పట్టుకొని విసిరేశాడు. తలకాయలు గోడకు తగిలింది, ఫట్ మని పగిలింది, రక్తం కారుతుంది. ఆయనకి భయం వేసింది. వెంటనే హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు. ఆయన కూడా కొట్టాలని కొట్ల, తలకాయ అంతా వాసిపోయింది. వద్దండి, నన్ను చర్చి దగ్గర దించండి, తగ్గకపోతే సాయంత్రం వెళ్దామంది. దిగబెట్టారు. ఆలస్యంగా వచ్చింది ఆరాధనకి. ఇలాంటి కారణాలతో ఆలస్యంగా వస్తే పర్వాలా, అలవాటుగా ఆలస్యంగా వస్తే ప్రమాదం. ప్రతివారం సమయానికి వచ్చేది, ఈరోజు ఆలస్యంగా వస్తే దేవుని సేవకుడు అడిగాడు, ఏంటమ్మా లేటు? రోజు పైకి మాత్రం ముసుకేసుకునేది ఇప్పుడు కన్ను కూడా మూసుకునేలాగా ముసుకేసుకుంది, ఎందుకమ్మా ఇలాగా అని అంటే చెప్పింది తను. ఏమి లేదన్నయ్య, గాలికి ముసుగు పక్కకు జరుగుతుంటే, అయ్యో ఏంటమ్మా కన్ను వాసినట్టుంది అంటే, అవునన్నయ్య చిన్న దెబ్బ తగిలింది, ఈ కట్టు నిండా బ్లీడింగ్ అవుతుంది, రక్తం కారుతుంది. ఏమైందమ్మా అంటే చిన్న దెబ్బ అన్నయ్య. ఎలా తగిలిందమ్మా, హాస్పిటల్కి వెళ్ళకపోయావా అంటే పర్వాలేదన్నయ్య. అయ్యో చాలా రక్తం కారినట్టు ఉంది కదన్నయ్య అంటే అవునమ్మా, అవునన్నయ్య కారింది. మరి ఎలా రాగలిగావమ్మా అంటే తల కొంచెం తిరుగుతుందన్నయ్య, అయితే పండుకోవాలా రావాలా అని ఆలోచించానన్నయ్య. నా కోసం రక్తమంతా కార్చిన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే నా కారింది కప్పుడు రక్తమే కదన్నయ్య, అందుకు ఉండలేకపోయాను అన్నయ్య అని అంది.